చదువుకున్నారా అసలు పంచప్రాణ అమృతకాల్ పంచప్రాణ 2047 2047 నాటికి భారత ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో, భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో 5 అంశాలను తీసుకొని వాటిల్లో సమీకృత సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా అనేక అంశాలు తీసుకుంది. అందులో భాగంగా యువత కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం యువవచ్చు. సో యువత గురించి కార్యక్రమ నిర్వాహకులైన అన్వేష్ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు, సెన్సర్ బోర్డ్ మెంబర్ గారు చెప్పారు, సంజయ్ కంప్యూటర్స్ గారు వాళ్ళ వ్యూ చెప్పారు. సో అవి నేను రిపీట్ కాకుండా కొన్ని పర్సనల్ అంశాలు, మీకు ఉపయోగపడే అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. సో కేవలం నేను మాట్లాడడం అని కాకుండా ఒక ఇంటరాక్టివ్ సెషన్ గా నా 2 నిమిషాల 5 నిమిషాల ప్రసంగం మీకు కొంతైనా ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇంటరాక్టివ్ సెషన్ గా దీన్ని మార్చాలని అనుకుంటున్నాను. మీరు పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరికైనా గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయా? గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చింది తెలుసా మీకు? తెలుసా తెలియదా? మీకు ఆఫర్ కూడా ఇస్తున్నాను. ఈ కార్యక్రమం తర్వాత డయాస్ మీద ఉన్న అందరికీ సన్మానం ఉంటుంది, అందులో నాకు కూడా ఉంటుంది. ఆ మెమోంటో షాల్ నేను చెప్పే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేసిన వాళ్ళకి నేను ఆఫర్ చేస్తాను. సో మీరు చెప్పండి, మీకు తెలిసిన వారిలో ఎవరికైనా గ్రూప్ 1 ర్యాంక్స్ కానీ లేదా మంచి స్కోర్ కానీ వచ్చిందా? మన వరంగల్ కి ఆ గ్రూప్ 1 తో ఒక కనెక్షన్ ఉంది. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదా? మరి ఇంత దారుణంగా ఉంటే కష్టం అవుతుంది. తేజస్విని అనే ఒక అమ్మాయి, హనుమకొండకు చెందిన అమ్మాయి, గ్రూప్ 1 టాపర్ గా నిలిచింది. తెలుసా మీకు? తెలుసా? సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. కోయానే కోయి కోయి అనే పాట పాడిన పేరేం పేరు? చెప్పండి ప్లీజ్. మనం మాట్లాడుకుందాం. మీసాల గుర్రప్ప. గ్రూప్ 1 ఎగ్జామ్ లో మీసాల గుర్రప్ప ఎవరు అని అడగారు. అడుగుతారా? చెప్పండి, అడుగుతారా? నాకైతే తెలిసి అడగారు. బికాస్ నేను యూపీఎస్సీ క్రాక్ చేసి వచ్చాను, సివిల్ సర్వీస్ నేను. నాకు తెలిసి మీసాల గుర్రప్ప ఎవరు అని అడగారు. తేజస్విని ఎవరు అని అడుగుతాను. ఎందుకు అడుగుతారు తెలుసా? ఆ తేజస్విని మీరు ఇన్స్పైర్ గా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అడుగుతారు. రైట్. మీరు ఇంకొక బాధపడే అంశం చెప్తాను నేను. మీరంతా బీటెక్ స్టూడెంట్ అనుకుంటా, రైట్? మొత్తం బీటెక్ డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తేజస్విని అనే అమ్మాయి బీటెక్ జస్ట్ పాస్ అవుట్. అంటే అలా పాస్ అయిన అమ్మాయి ఇలా ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 టాపర్ గా అయింది. ఇంకా దీన్ని డిఫైన్ చేయాలి అంటే, మీలాంటి వారితో మీ పక్క సీట్లలో కూర్చొని మీతో పాటు క్యాంటీన్ లో సమోసాలు తిని కూల్ డ్రింక్ తాగిన అమ్మాయి ఇవాళ డిప్యూటీ కలెక్టర్. తెలుసా మీకు? డిప్యూటీ కలెక్టర్. కెన్ యు ఇమాజిన్? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా అని చెప్పేది, రైట్? అండ్ మన ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వస్తే, మన బంధువులకు వస్తే, మా అన్నయ్య ఎస్ఐ, మా బ్రదర్ తహసీల్దార్ ఇలా చెప్తాము. మీతో పాటు చదువుకున్న వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ అయ్యారంటే హౌ ప్రైడ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. సరే, ఇంత జోష్ లో ఉన్నారు కదా, మీరు ఒక బాధపడే అంశం కూడా చెప్తాను. గ్రూప్ 2 రిజల్ట్ వచ్చింది తెలుసా మీకు ఎవరికైనా? అందులో పర్టికులర్ గా అమ్మాయిలు బాధపడాల్సిన అంశం ఏంటి తెలుసా? చెప్పండి, చెప్పండి, చేతులు ఎత్తండి. మేమందరం వచ్చింది మీకోసమే కదా. అమ్మాయిలు బాధపడే అంశం ఏంటి తెలుసా? అందులో ఒక్క అమ్మాయి కూడా లేదు. డూ యు నో వాట్? ఒక్క అమ్మాయి కూడా. ఎంతమంది తెస్తున్నావు? అవుట్ ఆఫ్ 10 లో ఒక్క అమ్మాయి కూడా లేదు. ఒక్క అమ్మాయి కూడా లేదు. సో ఎంత బాధాకరం ఒకసారి మీరు ఆలోచించండి. అమ్మాయిలు అంత ఫాస్ట్ గా ఉన్నారు, ముందుకెళ్తున్నారని అంటున్నారు, బట్ లేకపోవడం. అంటే చూడండి, ప్రయత్నం చేసిన తేజస్విని, మీతో సమాన వయస్కురాలైన తేజస్విని గ్రూప్ 1 ర్యాంకర్ గా ఉంటే, ఇంకొంతమంది ప్రయత్న లోపం వల్ల టాప్ లో కూడా లేదు. మీలాంటి వాళ్ళకి మీసాల గుర్రప్ప తెలుసు, కానీ గ్రూప్ 1 రిజల్ట్ తెలియదు, తేజస్విని తెలియదు. ఈనాడు పేపర్ వాళ్ళు, అన్ని పేపర్ల వాళ్ళు ఇంత బాగా చేశారు. మన టైం అంతా ఎక్కడ పోతుందో తెలుసా? ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత నేను చెప్తాను. దీనికి ఖచ్చితంగా చేతులు ఎత్తిన వాళ్ళకి డెఫినెట్ గా నేను మళ్ళీ సన్మానం చేస్తాను ఇక్కడే మేము అందరం సమక్షంలో. లింక్డ్ ఇన్ అకౌంట్ ఇక్కడ ఎంత మందికి ఉంది? స్టూడెంట్స్. అమ్మో, ఇన్ని శాలలో ఉన్నాయి. రమేష్ గారు ఒకటే రెండో అనుకున్నాను. సో సచ్ ఎ గ్రేట్ యాక్చువల్లీ.
మనకు ఉండాల్సింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాదు, ఉన్నా లేకున్నా నడుస్తుంది, బట్ లింక్డ్ ఇన్ అకౌంట్ ఉండాలి. ఇందాక సత్యం కంప్యూటర్స్ వాళ్ళు చెప్పినట్టుగా రాబోయే ప్రపంచం అంతా టెక్ బేస్డ్ ఉంటుంది. సో కెన్ ఎనీవన్ డిఫైన్ వాట్ ఇస్ డీప్ సీక్? డీప్ సీక్ అంటే తెలుసా? చేతులు ఎత్తండి అబ్బా. డీప్ సీక్ తెలుసా మీకు? చెప్పమ్మా. లే, గట్టిగా మాట్లాడు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మళ్ళీ అన్వేష్ సార్ మనకు ఎన్ని షార్మాస్ కావాలంటే అన్ని షార్మాస్ ఇస్తారు. చెప్పమ్మా, చెప్పు. ఇంకా she's almost nearer to that point. I am appreciating your efforts actually. Courage కూడా. డీప్ సీక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చైనా రూపొందించిన ఒక ప్లాట్ఫామ్, లైక్ చాట్ జీపీటీ లాగా, నాట్ చాట్ జీపీటీ. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ప్లాట్ఫామ్, రైట్? బట్ ఆమె ఎఫర్ట్ మనకు తెలియాల్సింది చాట్ జీపీటీ, మీసాల గుర్రప్పలు కాదు, రైట్? రీసెంట్ గా ఒక మీమ్ ట్రోల్, అంటే నాకు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్ అన్ని అకౌంట్స్ ఉన్నాయి, అందులో నేను ఒక మీమ్ మీకు చెప్తాను. సో రీసెంట్ గా అమెరికా నుంచి చాలా మంది వెనక్కి వస్తున్నారు, తెలుసా మీకు? దానికి ఒక ట్రోల్ ఉంది, యుఎస్ రిటర్న్ ఆర్ రిటర్న్ బై యుఎస్. తెలుసా మీకు రెండింటికి డిఫరెన్స్? పోనీ మీకు తెలిసిన వారిలో ఎవరైనా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అమెరికా నుంచి వచ్చిన వారిని యుఎస్ రిటర్న్ అంటారు, అమెరికా పంపించిన వారిని ఏమంటారు? రిటర్న్ బై యుఎస్ అంటారు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇంకే ప్రభుత్వ ఉద్యోగాలైనా రాసి ఫలితం సాధించకపోతే అది వేరు, కానీ ఫలితమే వస్తుందో రాదో అన్నంతగా మీ ఎఫర్ట్ ఉన్నాయని అనుకోండి, మీరు మీ తల్లిదండ్రులకు ఏం చెప్తారు? ఏం సమాధానం ఇస్తారు? నేను మీసాల గుర్రపాటు రోజు చూశాను, ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని చెప్తే ఎవరు మీ తల్లిదండ్రులు గొప్పగా ఫీల్ అవ్వరు. పుష్ప 2 డే 1 నేను చూశాను అని అంటే ఎవరు గొప్పగా ఫీల్ అవ్వరు. కానీ గ్రూప్ 1 లోనో, కానిస్టేబుల్ లోనో, విఆర్ఓలోనో, సిఎస్సిలోనో, సివిల్స్ లోనో, బ్యాంక్ రిక్రూట్మెంట్స్ లోనో, లేదా ఇంకేదైనా ఉద్యోగంలోనో మీరు సాధిస్తే మీకు గర్వంగా ఉంటుంది, మీ కుటుంబానికి గర్వంగా ఉంటుంది, మీ బంధుమిత్రులకు, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది. సో ఎక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అనే దాని మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు విట్నెస్ చేసి ఉంటారు. సో మనం కాల్ చేసినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. ఏం వాయిస్ వస్తుంది చెప్పండి? సైబర్ నేరగాలు. సిఐ గారు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాల్సి ఉంటుందేమో ఈ టాపిక్. సైబర్ నేరగాలు ఒకప్పుడు సైబర్ అని అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళకి, చాలా హై ప్రొఫైల్ వాళ్ళకి అనేది, కానీ ఇప్పుడు మనకి కూడా ఆఖరికి మన పర్సనల్ ఫోన్ లో ఉండే వాట్సాప్ లో కూడా వచ్చేస్తుంది ఫేక్ మెసేజెస్, ఫేక్ కాల్స్, ఇంకా కొన్ని ఇక్కడ ప్రస్తావించలేని విధంగా ఉన్న అనేక అంశాలు. సో మీరు తెలుసుకోవాల్సింది దాని గురించి, మీరు తెలుసుకోవాల్సింది తేజస్విని అనే టాపర్ గురించి, మీరు తెలుసుకోవాల్సింది డీప్ ఫేక్ గురించి, మీరు తెలుసుకోవాల్సింది దేని గురించి? లింక్డ్ ఇన్ గురించి. మీరు తెలుసుకోవాల్సింది రాబోయే నోటిఫికేషన్ ఏంటి, దానికి ప్రిపేర్ కావాల్సిన అంశాలు ఏంటి అని మీరు తెలుసుకోవాల్సింది కరెంట్ అఫైర్స్ గురించి, మీరు తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్ గురించి. మనకి పుష్ప 2 కలెక్షన్స్ తెలియకపోయినా నో ప్రాబ్లం, అర్థమవుతుందా మీకు? చావా మూవీ తెలుగులో ఎప్పుడు ఓటీటీలో వస్తుంది అని తెలియకపోయినా నో ప్రాబ్లం, RRR కలెక్షన్స్ తెలియకపోయినా నో ప్రాబ్లం, మీసాల గుర్రప్ప తెలియకపోయినా నో ప్రాబ్లం. తెలుసుకోవడం తప్పు కాదు, కానీ తెలియకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న చాలా అంశాలు తెలియకపోతే మీకు ప్రాబ్లం, అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఉన్న మిత్రుడు ప్రశాంత్, నేను ఒక దశలో కలిసి పనిచేసాం. సో మిత్రుడు మంచి హోదాలో ఉన్నాడు, నేను కూడా హోదాలో ఉన్నాను. నన్ను చూస్తే తనకి హ్యాపీ, తనని చూస్తే నాకు హ్యాపీ, రైట్? అన్వేష్ గారు కూడా ఎక్కడో రిమోట్ ఏరియాలో ఆదిలాబాద్ లో చేసి అక్కడ తన మార్క్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ కలెక్టర్ గారు అన్వేష్ గారిని ఎంతో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు. సో మీ కష్టం, మీ జ్ఞానం మాత్రమే మిమ్మల్ని ఉన్నతంగా నిలుపుతుంది. మీరు 3 అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 1 మీ జ్ఞానం, 2 మీ ఆరోగ్యం, 3 మీ కుటుంబం. ఈ 3 మాత్రమే ఏ వ్యక్తినైనా ఒక స్థాయిలో నిలుపుతాయి లేదా ఒక స్థాయిలో నిలవకుండా చేస్తాయి. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ హాజరైన ఒక 100-150 మెంబర్స్ లో నేను మాట్లాడిన ఈ కొద్ది సమయం ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే ఆశతో ఇంతసేపు ఇంత వివరంగా నాకు తోచింది నేను చెప్పాను. అండ్ రాబోయే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కంగ్రాచులేట్స్ చెప్తూ, గెలుపు ఓటమి అనేది కాకుండా ప్రయత్నం ఆధారంగా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరుగుతుందని ఆశిస్తూ
థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.